సత్యమూర్తి గారి గురించి నేను చేసిన జర్నీ ఏదైతే ఉందో రెండు మాటల్లో చెప్పి నేను ముగిస్తాను. నేను అక్కడ ఉద్యమాలు మా దగ్గర పీపుల్స్ వార్ ఆదిలాబాద్ జిల్లా నాది. పీపుల్స్ వార్ ఉద్యమాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. నేను అక్కడ ఉంటే వీడెక్కడో పీపుల్స్ వార్ పార్టీలోకి పోతాడని చెప్పి మా బ్రదర్ ఏం చేశాడంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అంబాసిడర్ కారు కొనిచ్చారు నాకు. కొనిచ్చి ఇక్కడ ఉంటే నువ్వు లోపలికి వెళ్ళిపోతావు, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతావు, మా ఫ్యామిలీ నుండి దూరం అవుతావు, కాబట్టి నువ్వు ఈ కారు కొనుక్కొని హైదరాబాద్ లో మంచిగా బతకని చెప్తే ఆ కారు పట్టుకొని నేను ఎక్కడికి వచ్చానంటే మొట్టమొదటిసారిగా నేను వచ్చింది మా నారగోని గారి దగ్గరికి. వచ్చి అప్పటి వరకు మేము ఆదిలాబాదు అడవుల్లో ఉన్నాం, ఆ గ్రామాల్లో జీవిస్తున్నాం. అప్పటి వరకు కూడా మాకు మార్క్స్ లేని తప్ప ఇంకొక మహనీయుడి గురించి ఎవ్వరు కూడా చెప్పిన సందర్భాలు లేవు. మొట్టమొదటిసారిగా నారగోని సార్కి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ గురించి నేను ఓనామాలు నేర్చుకున్నది అనేది సత్యం. అందుకే నేను రాజకీయ గురువుగా నారగోని గారిని చెప్పుకుంటా ఉంటాను. ఇట్లా చెప్పుకునే సందర్భంలో మన సత్యమూర్తి గారు ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను ఈ కారు తీసుకుపోయి డైరెక్ట్గా ఏం చేశాను, ఆయనకు అప్పచెప్పేసి నా రక్తం 2 రాష్ట్రాల్లో. మా తమ్ముడు ఏమంటున్నాడు, అన్న నీకు ఫైనాన్స్ ఈ బండి ఇప్పించాను, నువ్వు నెల ఈఎంఐ కట్టమంటే నువ్వు సత్యమూర్తి ఎంబడి తిరుగుతున్నావంటే, అరే నువ్వు నాకు ఏదైతే త్యాగం చేశావో ఒక అన్నగా నాకు నువ్వు ఒక త్యాగం చేసి నీ డబ్బులు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఆయన కారు కొనిస్తే ఆ కారు ఉద్యమాల కోసం నేను కారు సత్యమూర్తి గారికి పెట్టి దాదాపు ఒక 3 నుండి 5 సంవత్సరాలు సారుకు నేను పని చేశాను. నాతో పాటు ఒక డ్రైవర్ గా దాన్ని నన్ను రథసారథి అని పిలిచేవాళ్ళు సత్యమూర్తి గారు. అంత అభినవభావ సంబంధాలు ఉన్నాయి సత్యమూర్తి గారితో. సత్యమూర్తి గారి గురించి నేను ఇంకొక మాట చేస్తాను. నేను కలిసి ఉన్న సమయం ఏదైతే ఉందో నేను ఒకటి గ్రహించాను. భారతదేశంలో నీలి లాల్ మైత్రి విప్లవానికి నాంది పలికిన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే సత్యమూర్తి గారు అని నా అభిప్రాయం. ఎందుకంటే సత్యమూర్తి గారు విప్లవ పార్టీలో, ఎంఎల్ పార్టీలో, ప్రజా సంఘాల్లో, అన్ని సంఘాల్లో కూడా ఒక ప్రకంపనలు సృష్టించడం జరిగింది. ఏంటి, ఒకవేళ మీరు వర్గాన్ని ఒక్కదాన్ని తీసుకపోతే భారతదేశంలో వర్గం ఎంత ప్రధానమైందో, వర్గాన్ని మీరు పునాది సమస్యగా మీరు అనుకుంటున్నారు. ఈ దేశంలో వర్గంతో పాటు కులం కూడా పునాది సమస్య మీరు గుర్తించకపోతే ఈ దేశంలో ఏ విప్లవాలు కూడా సక్సెస్ కాలేవని చెప్పి చాలా ఆర్టికల్స్ రాయడం జరిపింది, ఏకలవ్యలో కానీ దాంట్లో కానీ. ఇంకా నేను చెప్తున్నాను, ఆయన చేసిన పోరాటం వల్లనే పీపుల్స్ వార్లో కుల నిర్మూలన సంఘం అనేది ఆయన ప్రభావితంతోనే పెట్టారు. అట్లాగే సిపిఐ సిపిఎం లో కూడా ఆ వివక్ష మీద మాట్లాడి కుల నిర్మూలన వివక్ష సంఘాలు రకరకాల, సిపిఐ ఒక సంఘం, సిపిఎం లో సంఘం పెట్టారు. అట్లాగే జనశక్తిలో కూడా డెఫోటం ఏదైతే ఉందో అది ఓన్లీ కేజీ సత్యమూర్తి గారి ప్రభావితం వల్లనే వాళ్ళు అనంతపురంలో పెద్ద పెద్ద చర్చలు పెట్టుకొని ఈ దేశంలో మరి కులంతో పాటు వర్గాన్ని తీసుకపోతే ఈ దేశాన్ని ఎక్కడ కూడా అనే పంతాను విజయవంతం చేయలేము. నూతన ప్రజాస్వామ్య విప్లవానికి 2 చక్రాలలాగా ఒక అంబేద్కరిజం ఉండాలి, బహుజన పంతా ఉండాలి, కమ్యూనిజం, మార్క్సిజం ఉండాలని చెప్పి గట్టిగా చెప్పినటువంటి వ్యక్తి మన సత్యమూర్తి గారు. అందుకే నేను ఒక్క సంఘటన చెప్పి ముగిస్తాను. నేను సత్యమూర్తి గారు బతుకున్నప్పుడు నేను ఒక పుస్తకం రాయడం జరిగింది. అదేది చైతన్య కిరణాలు అనే పుస్తకం రాయడం జరిగింది. దానికి మీరు ఊహించరు, బహుశా ఇదే కింద పెట్టాం, మేము పెద్ద హాల్లో పెట్టాం. దానికి గద్దరన్ వచ్చాడు, గూడంజయ్ వచ్చాడు, మా నారగోని గురువు గారు నారగోని గారు వచ్చారు, బిఎస్ రాములు వచ్చారు. మొట్టమొదటిసారిగా విభిన్న కోణాలు, కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసే ఒక సెక్షన్, బహుజన ఉద్యమాల్లో చేసే ఒక సెక్షన్, ఆ పుస్తకం ఆ డయాస్ మీద ఉండరు 50 మంది మేధావులు, ఇంకా అందరి పేర్లు జయరాజు నుండి మొదలుకొని, బిఎస్ రావు నుండి మొదలుకొని, కంచాయ నుండి మొదలుకొని, గదర్ నుండి మొదలుకొని చాలా మంది పెద్దలందరూ కూడా అక్కడికి వచ్చి ఒకటే మాట డిస్కస్ చేశారు. విభిన్న కోణాలు ఏవైతున్నాయో, ఇటు వర్గ పోరాటాన్ని, ఇటు అంబేద్కరిజాన్ని, ఇటు కమ్యూనిజాన్ని, ఇటు అంబేద్కరిజాన్ని కలిపినటువంటి చరిత్ర చిన్నవాడివైన సమతా సురేష్ దక్కిందని చెప్పి స్టేజ్ మీద మరి ఒక 10-15 సంవత్సరాల కిందనే చెప్పుకోవడం జరిగింది. ఇట్లా సత్యమూర్తి గారు మాతో చాలా కలిసి జీవించడం జరిగింది. నేను చాలా గర్వపడే ఒక సంఘటన నాకుంది. సార్, పీపుల్స్ వార్ నుండి చాలా మంది విలేకరులు వచ్చి, ఇంటర్నేషనల్ జర్నలిస్టులు, స్టేట్ జర్నలిస్టులు కూడా వచ్చి ఆయనకు పదవి, పీపుల్స్ వారికి మీకున్న సంబంధం ఏంటని చెప్పాడు ఆయన. వాళ్ళు అడిగేవాళ్ళు. ఆయన నాకు ఎప్పుడు గుర్తుండేది, నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన, ఆయన ఒకే ఒక పదం మాట్లాడతాడు, పీపుల్స్ వారికి నాకు 2 పెదాలకున్న సంబంధం అని చెప్తాడు. అసలు అంత గొప్పగా చెప్పినటువంటి వ్యక్తి నాకు ఇంతవరకు ఎక్కడ కనబడలేదు. అట్లాగే
సత్యమూర్తి గారితో పాటు పార్వతమ్మ మా గ్రామం వచ్చింది. అక్కడ మురళీకుమారు, మా అంజన్న, చాలా మంది పెద్దలు, తణుకు నుండి చాలా మంది పెద్దలు, ఆంధ్రప్రదేశ్ నుండి మాది మారుమూల గ్రామం, అక్కడ శిక్షణ శిబిరాలు పెడితే సత్యమూర్తి గారు అక్కడికి రావడం జరిగింది. పార్వతమ్మ కూడా రావడం జరిగింది. పార్వతమ్మ కూడా సత్యమూర్తి గారితో పాటు పార్వతమ్మ చేసిన త్యాగాన్ని కూడా నేను ఒక్క మాటలో చెప్పి నేను ముగిస్తాను. పార్వతమ్మ వచ్చి మా ఇంట్లో వారం రోజులు 10 రోజులు ఉండేది. ఆమె వెళ్ళే రోజు మా ఊర్లో మాది ఒక 2000 పాపులేషన్ ఉంటుంది. అక్కడ దాదాపు ఒక 500 మంది పనులకు వెళ్ళే వాళ్ళు కాదు. ఆ బస్సు దగ్గరకు వచ్చి 500 మంది కూడా పార్వతమ్మను సాగనంపడానికి వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా పార్వతమ్మ మా గ్రామం వచ్చినప్పుడు మా ఇంట్లో నైట్ మాత్రమే వచ్చి పడుకునేది. ఎప్పుడు కూడా టిఫిన్ చేసేది కాదు, భోజనం చేసేది కాదు, డిన్నర్ కూడా చేసేది కాదు. అన్ని ఆ గ్రామం అంతా తిరిగి వాళ్ళని చైతన్యం చేసినటువంటి చరిత్ర పార్వతమ్మ కూడా ఉందనేది నా అభిప్రాయం. దయచేసి మేము ఎప్పుడు అదృష్టంగా ఈరోజు సమాజంలో ఇట్లా నిలబడి మేము ఇట్లా ముందుకు వెళ్తున్నామంటే నిజంగా నాకు అంబేద్కర్ గుర్తొస్తారు. చాలా మంది, నేను అట్లా అనకూడదు, చాలా మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు, చాలా ప్రముఖులు, కానీ బాబాసాహెబ్ లాగా జీవించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు నాకు ఎక్కడ చాలా తక్కువ మంది కనబడతారు, అరుదుగా కనబడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, నా శీలాన్ని చూసి నా శత్రువులు భయపడతారని చెప్తారు. బహుశా అట్లా శీలంగా బతికినటువంటి వ్యక్తి నేను చాలా తక్కువ మందిని చూశాను. అందులో మా సత్యమూర్తి గారు ఒకరని చెప్పేది నా అభిప్రాయం. దయచేసి ఇట్లాంటి అదృష్టం కలిగినందుకు సత్యమూర్తి గారితో ఆయన ఉద్యమాలతో మమేకమై, మేము నారగోని గారితో బహుజన ఉద్యమాల్లో మమేకమై కలిపినందుకు నిజంగా నా జీవితాన్ని ప్రభావితం చేశారు. నేనైతే ఎప్పుడైతే నేను ఒంటి చేత్తో హైదరాబాద్కు వచ్చానో నిజంగా నా 4-5 ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఒక డ్రెస్ మీద 2 డ్రెస్ల మీద ఒకటి వేసుకోవడానికి, ఒకటి దాచిపెట్టుకోవడానికి వేసుకొని వచ్చాను. కానీ మా సత్యమూర్తి గారు నేర్పిన సమాజం పట్ల అవగాహన ఎట్లా నేర్చుకోవాలనేది ఒకటి, రెండవది మా నారగోని గౌడ్ గారు నాకు నేర్పిన సామాజిక స్థితిగతులను ఎట్లా అర్థం చేసుకొని ముందుకోవాలని చెప్పారు. ఈ రోజుగా ఆ ఇద్దరిని నేను గురువుల్లాగా ప్రకటించుకుంటాను. నా జీవితంలో నేను రాసిన పుస్తకాన్ని కూడా వీళ్ళకి అంకితం ఇచ్చాను. సత్యమూర్తి గారితో పాటు మా నారగోని గారికి అంకితం ఇచ్చాను. నేను ఎందుకు చెప్తున్నట్టే, ఈ రోజుగా నేను ఊహించని రీతిలో నేను ఫైనాన్షియల్ గా నిలబడడానికి వాళ్ళు నేర్పిన శీలాలు, వాళ్ళు నేర్పిన నిబద్ధత ఏదైతే ఉందో నేను ఈరోజు మంచి పొజిషన్ లో ఉన్నాను. దయచేసి ఇదంతా సత్యమూర్తి గారిది, మా నారగోని గారి కృపా దయ అని చెప్పి ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత్.